హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ రజియా అఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కేపీహెచ్పిలో స్ట్రీట్ షాపింగ్ అనమాట. నేను ఇంతకుముందు అయితే కేపీహెచ్పిలో 2 టైమ్స్ చేశాను. ఆల్మోస్ట్ ఎక్కువైతే అమీర్పేట్, చార్మినార్, బేగం బజార్ ఇక్కడికే వెళ్ళేదాన్ని. బట్ కేపీహెచ్పిలో అనేది చాలా తక్కువ. అండ్ ఇంట్లో ఒక మ్యారేజ్ ఉందని చెప్పాను కదా, సో ఆ మ్యారేజ్కి కూడా ఏమైనా థింగ్స్ కనిపిస్తే తీసుకుందాం అన్న ఇంటెన్షన్తో వెళ్ళాను. యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఏదైనా ఛాలెంజ్ చేద్దాం 500లో 1000లో అనుకున్నాను, కానీ ప్రజెంట్ అది వర్కౌట్ అవ్వదు, కావాల్సిన నీడ్ ఉన్నవే తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చారు. సో తనకి అసలు స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్సే లేదనమాట. నేనే తీసుకెళ్ళాను ఫస్ట్ టైం రావడం. మీరు ఎప్పుడైనా కేపీహెచ్పిలో స్ట్రీట్ షాపింగ్ చేశారా? చేస్తే మీకు అక్కడ ఏమైనా ఫేవరెట్ థింగ్స్ కానీ అండ్ వర్త్ అనిపించిందా లేదా అనేది నాకు చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రుద్రాని ఆర్ట్ స్టూడియో. ఇది నాకు తెలిసి గర్ల్స్లో చాలామందికి తెలిసి ఉండిద్ది. ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీళ్ళ కలెక్షన్ అనేది చాలా బాగుండిద్ది. సో ఆ థాట్తో ఇక్కడ అసలు లైవ్లో ఎలా ఉండిద్ది ఆఫ్లైన్ స్టోర్లో కలెక్షన్ అని చూడడానికి వెళ్ళాము. ఓకే, కలెక్షన్ అంతా బాగుంది, బట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ. అంటే అఫోర్డబుల్ చేయగలిగే వాళ్ళకైతే ఓకే, నాలాగా అయితే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. బట్ కొన్నిటికి అయితే కాస్ట్ ఎక్కువైనా పెట్టాలనిపిస్తుంది. బికాస్ అలాంటి క్లాత్ కానీ అలాంటి కలర్ కానీ మళ్ళీ దొరకదేమో అన్న ఇంటెన్షన్తో పెడతాము. అలాంటి వాటిలో ఈ హాఫ్ శారీ ఒకటి చూసారా, ఈ కలర్ ఎంత మంచిగా ఉందో, బార్డర్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. చాలా ఎలిగెంట్గా క్లాసీగా అనిపించింది నాకు. ఏదైనా సింపుల్ ఒకేషన్ కానీ గ్రాండ్ ఒకేషన్కి అయినా సరే చాలా సింపుల్ అండ్ చాలా బాగుంది. సో దాని కాస్ట్ అయితే అరౌండ్ 2500 అనుకుంటా, అంత కరెక్ట్గా గుర్తులేదు. మీరు వాళ్ళ పేజ్లు కూడా చెక్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ స్ట్రీట్ షాపింగ్ అని చెప్పి దానికి ఎందుకు వెళ్ళాం అనిపించవచ్చు. అది చెప్పాను కదా ఒకసారి చూడడానికి. తర్వాత స్ట్రీట్ షాపింగ్ అనేది కంటిన్యూ చేసేసాను. అండ్ నాకు ఇక్కడ నచ్చే పార్ట్ ఏంటంటే ఈ బ్లౌజెస్ కలెక్షన్ అనేది. బయట మగ్గం వర్క్ చేయించుకోవాలని కష్టం అనిపించే వాళ్ళకి ఇది సింపుల్ అయిపోయింది. అండ్ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా నాకు ఈ బ్లాక్వి థ్రెడ్స్ అంటే చాలా ఇష్టం. సో చేంజ్ చేద్దామన్న ఇంటెన్షన్తో తీసుకున్నాను. అలా ఇంకా చిన్న చిన్న థింగ్స్ నేను స్ట్రీట్ షాపింగ్ వచ్చినప్పుడు కామన్గా తీసుకునే కొన్ని థింగ్స్ ఉంటాయి. సో ఆ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్, జుమ్కా కలెక్షన్. నా దగ్గర ఆల్రెడీ కలెక్షన్ కూడా ఉంది. అనుకుంటున్నాను ఎప్పుడైనా నా దగ్గర ఉన్న కలెక్షన్స్ని ఒక వ్లాగ్ చేయాలి అని చెప్పేసి. మీకు ఎవరికైనా చూడాలనే ఇంటెన్షన్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇందాక తీసుకున్న హాఫ్ శారీకి అయితే వెంటనే దొరికేసాయి ఇయర్ రింగ్స్, బాగున్నాయి కదా. అండ్ అలాంటి కలర్స్ అనేవి చాలా రేర్గా దొరుకుతాయి. ఈ టాప్ చూశాను కానీ అంత క్వాలిటీ లేదు, నాకు నచ్చలేదు. కలర్ నచ్చింది బట్ సెట్ అవ్వదులే అని వదిలేసాను. సో మేము వెళ్ళిన టైమింగ్లోనే అక్కడ వినాయకుడి విగ్రహం పెట్టేసి ఉందన్నమాట. అన్నీ నాకు కామన్గా అనిపించాయి, కానీ ఇది ఏంటో అంటే ఒక గుడిలా కట్టేసినట్టు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫ్రంట్ పెట్టిన కృష్ణుడి బొమ్మ కూడా. సో ఏమో అనుకుంటాం, కానీ పబ్లిక్ చూస్తున్నప్పుడు బయట ఉన్నప్పుడు వీడియో తీసుకోవడం చాలా కష్టమండి బాబు. అందరూ మనల్నే చూస్తుంటారు. అండ్ నేను కేపీహెచ్పిలో ఇంతకుముందు వెళ్ళిన 2 టైమ్స్లో వెళ్ళింది ఇంకొకటి దీనికోసం అనమాట. కేపీహెచ్పిలో జిఎం కలెక్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అనేది బాగుండిద్ది. ఎవరైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలాంటివి చేసుకోవాలి అనుకుంటే సో అక్కడ ఉండే గర్ల్స్కి ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ శారీ కలెక్షన్స్ కూడా బాగుంటాయి. బట్ ఇది జస్ట్ స్టిచ్ అనేది విజిబుల్ అవుతుందని తీసుకోలేదు. బట్ నాకైతే ఇలాంటి శారీస్ అనేది చాలా నచ్చుతాయి. ఆల్మోస్ట్ నేను అన్ని ప్లెయిన్ ప్రిఫర్ చేస్తాను, బార్డర్ సింపుల్గా వచ్చేలాగా. నెక్స్ట్ ఇంకా షాప్స్ అన్నీ వెతుక్కుంటూ వెళ్తున్నాం. నేను ఎక్కడికి వెళ్ళినా నా ఐస్ అయితే ఫస్ట్ ఇలా ఇయర్ రింగ్స్ మీదకే వెళ్ళిపోతాయి. ఎందుకో ఆబ్వియస్లీ అమ్మాయిలందరికీ అంతే అనుకోండి. సో చెప్పాను కదా తీసుకోవాలి అని చెప్పేసి ఇది తీసుకుందాం అనుకున్నాను. బట్ నేను తీసుకున్నానా లేదా, దాని కాస్ట్ ఎంత ఉండొచ్చు అనేది గెస్ చేయండి. అండ్ ఇంకొకటి, ఎవరైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ నేతి కోవా బొబ్బొట్టు అనేది ట్రై చేయండి. ఒకవేళ నేను రాంగ్ స్పెల్ చేశానేమో, బొబ్బట్టు చాలా బాగుండేది. నేను స్వీట్సే తినడని మీకు చెప్పాను. బట్ కొన్ని చోట్ల అంటే అమ్మ చేసిన లడ్డు తింటాను అండ్ ఇది తింటాను. ఇది కోవా కాబట్టి మనకి కోవా కూడా ఫేవరెట్. సో మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి. అండ్ అలాగే స్ట్రీట్ ఫుడ్స్లో కూడా ఇక్కడ మిక్చర్ బాగుండిద్ది అన్నమాట. సో నేను ఎక్కడికన్నా స్ట్రీట్ షాపింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో అది గుర్తుపెట్టుకుంటాను.
నెక్స్ట్ టైం వెళ్ళిన ప్రతిసారి అయితే వాటిని ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. అండ్ నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొనే థింగ్స్లో చెప్పులొకటి. ఎన్ని ఉన్నా సరిపోవు. నాకైతే మా మమ్మీ అండిద్ది, చెప్పుల షాప్ ఉన్న వాళ్ళకి ఇచ్చి చేస్తాను నీ చెప్పులు పిచ్చి చూస్తుంటే అని. ఈ బ్యాగ్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. దీని కాస్ట్ అయితే 300 చెప్పారు, లేదంటే 250కి ఇస్తా అన్నారు. ఎందుకులే అనిపించింది, బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఎక్కువైపోతుంది అని. యూజ్ ఉంటే తీసుకోవచ్చు, కానీ నచ్చిందన్న ప్రతిదీ తీసుకుంటే ఇంకా ప్లేసే ఉండదు అనమాట. ఇందాక చెప్పాను కదా నాకు ఇదంటే ఇష్టం అని. ఇందాక ఉన్న కలెక్షన్లో కన్నా ఇది నచ్చింది, అందుకని ఇది తీసేసుకున్నాను. జస్ట్ ఆ ఒక లైన్ తిరిగేసరికి 3 అవర్స్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుందని వెళ్దాం అనుకునేసరికి పార్కింగ్లో పెట్టిన స్కూటీ లోపలికి తోసేసారు, బయట పెట్టింది కూడా. ఇది ఇంకొక టాస్క్ అయిపోయింది. అండ్ ఇక్కడ నాకు నచ్చిన థింగ్ ఏంటంటే, కొంతమంది షాపింగ్ మాల్స్లోనే చేసేవాళ్ళు ఉంటారు, లేదా కొంతమంది స్ట్రీట్ షాపింగ్లో చేసేవాళ్ళు ఉంటారు షాపింగ్. సో ఇక్కడ రైట్ సైడ్ అన్నీ స్ట్రీట్ షాపింగ్వే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్నీ ఇలా షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్నమాట. ఏ బడ్జెట్ ఉన్నోళ్ళు అటు వెళ్ళిపోవచ్చు. సో ఆల్ ఇన్ వన్ ఒకే చోట ఉండేలా ఉండిద్ది ఈ లైన్ అనేది మాత్రం. సో మీరు షాపింగ్ మాల్లో చూసుకొని నచ్చిన డ్రెస్, లేదా కొంతమంది ఉంటారు కదా నేను ఇలాగే తీసుకుంటాను, ఇక్కడే తీసుకుంటాను అనేసి. సో అక్కడ తీసుకొని ఇంకేమైనా దానికి రిలేటెడ్ థింగ్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. బాగుంది కదా ఈ ఐడియా. అండ్ సో అంతే అండి, ఇంకా పెద్దగా ఏం లేదు. ఏం కొన్నాను అనేది నేను మ్యారేజ్కి నేను వేసుకునే థింగ్స్లో నేను మీకు చూపిస్తాను, ఏమేమి పర్చేస్ చేశాను అనేది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లూలు మాల్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు వెళ్ళి అట్లీస్ట్ ఒక వీడియో అయినా తీసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తాను అనేది ఐడియా లేదు, బట్ వెళ్తే మాత్రం వీడియో తీస్తాను. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.